రాత్రి 11 గంటలకు మన బండి ఆగిపోయింది. ఇక్కడ నిన్న కాకినాడ లోడ్ అయితే బండికి లోడ్ నింపినప్పుడు జర చిల్ల పనులు ఉంటే ఆటోలో కూడా బండి ఆపి అన్ని గోదావరి నది మీకు అయితే చాలా పెద్ద నది ఇది. ఇప్పుడు కాకినాడకి వెళ్ళి కాకినాడ పోర్టులో ఉన్నాం. బండి అన్లోడ్ అవుతున్నది. మంగళ 4 వల్ల అయితే అన్లోడ్ అవుతుంది. తర్వాత హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము కాకినాడకి అయితే లోడ్ అయిపోయింది బండి. ఇప్పుడు ఇక్కడ గిరీసు గాలి ఎయిర్ ఫిల్టర్ సాఫ్ చేసుకొని వచ్చాము. ఇప్పుడైతే గిరీస్ కొట్టేశాడు, గాలి కూడా పెడుతున్నాడు, ఎయిర్ ఫిల్టర్ కూడా సాఫ్ చేసుకొని మనం ఇప్పుడు బయలుదేరుతాం 15 నిమిషాలు. మొత్తము టైర్లకు అట్లే ఫిల్టర్లు ఎయిర్ ఫిల్టర్ కూడా సాఫ్ చేస్తున్నాం. ఎయిర్ ఫిల్టర్ అది గాలి బాగానే ఉంది. గ్రీస్ కూడా మొత్తం కొట్టించేసినాం బండికి. ఇక్కడ ఉందిగా ఎయిర్ ఫిల్టర్ తిప్పింది ఇదే. దీన్ని మంచిగా క్లీన్ చేయిస్తున్నాం ఇప్పుడు. మొత్తం గాలి అయితే చెక్ చేసినాం. ఒక దాంట్లో 140 ఉంది, 180 గాలి పెట్టాలి. మొత్తం పెట్టిస్తున్నాము. ఎయిర్ ఫిల్టర్ కూడా క్లీన్ చేస్తున్నాం. ఇది 14 టైర్ బండి, మా 14 టైర్ బండి. అది ఎయిర్ ఫిల్టర్ ఇచ్చేస్తాం. ఎయిర్ ఫిల్టర్ ఇప్పుడే ఎయిర్ ఫిల్టర్ సాఫ్ చేసి మళ్ళీ ఫిల్ చేసేస్తాం. హాయ్ ఫ్రెండ్స్, నిన్న కాకినాడ లోడ్ అయితే బండికి లోడ్ నింపినాము. జర చిల్ల పనులు ఉంటే ఆటోలో కూడా బండి ఆపి అన్నీ చేయించినాము. సైలెన్సర్ అది అన్నీ చేయించుకొని కొద్దిగా నౌజండి లీకేజ్ లాగా చేయించుకొని ఇప్పుడైతే ఎత్తున్నాము. ఇప్పుడు వెళ్ళి బయలుదేరాము. చోటుపల్లి టోల్ గేట్ దగ్గరలో ఉన్నాము. ఫ్రెండ్స్, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్లు కొట్టండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. అయితే మనం చోటుపల్లి దాటి టోల్ గేట్ దగ్గరలో ఉన్నాం ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, రాత్రి 11 గంటలకు మన బండి ఆగిపోయింది. ఇక్కడ ఫీజులు పోయినాయి. ఈ బ్యాటరీ కడ కూడా ఫీజులు పోయినాయి. అన్నీ వేసేసిండు. ఇప్పుడు మెకానిక్ దొరక. ఇప్పుడు పొద్దున లేచి చాలా నైటు అన్నం కూడా తినలేదు, ఏం తినలేదు. చాలా బాధతో బండ్లోని చాలా ట్రాఫిక్ ఫుల్ ట్రాఫిక్ రోడ్ ఇది. చాలా కష్టంగా ఉంది నైట్ మొత్తం. ఇట్లా బండి ఆగిపోయింది. అట్లా బ్రిడ్జ్ కాడ పోయింది, ఇట్లా బండి ఆగిపోయింది. మన బండి అయితే ఆగిపోయింది నైట్. ఇప్పుడు మెకానిక్ దొరికొచ్చినాడు. ఆయన వర్క్ అయితే చేస్తున్నాడు. బండి స్టార్ట్ చేసుకొని ఇప్పుడు వెళ్ళేది. రాత్రి చాలా ఇబ్బందిగా ఉండే. నైట్ అన్నం కూడా తినలేను. లారీ డ్రైవర్లకు ఇన్ని కష్టాలు ఉంటాయి చూడండి, ఇంత బాధలు. వేరే వాళ్ళకి ఏం తెలుస్తుంది లారీ డ్రైవర్ల బాధలు. ఇట్లా లారీలు వస్తున్నాయి చూడండి. చిన్న రోడ్ ఇది, పెద్ద రోడ్ కూడా కాదు, చిన్న రోడ్డు. చాలా ఇబ్బందులు అవుతుంది. ఇది వర్క్ చేసుకొని కాకినాడ పోయి అన్లోడింగ్ అయితే కాకినాడ పోవాలి. ఇప్పుడు మనం ఖమ్మం దాటినాక దాటినాక 3-4 కిలోమీటర్ల దగ్గర ఉన్నాం. సరే మంచి బాబాయ్ అయితే వచ్చి చేసేసిండు, వర్క్ చేస్తున్నాడు. చాలా సైడ్ చాలా భయం వేస్తుంది. లైట్ అయితే మొత్తం బండ్లు మీదికే వస్తున్నాయి. ఇలా కూర్చున్నా కిందయ్యా, ఎంత బాధ అమ్మా. నా
ఇది సెన్సర్ వల్ల చాలా ప్రాబ్లం కా బాబాయ్, ఎత్తినప్పుడు ఉంటున్నాయో. అయితే ఎలక్ట్రీషియన్ చేస్తున్నాడు, ఎలక్ట్రికల్ జోలికి వచ్చిన బండి స్టార్ట్ చేయాలి, తర్వాత మళ్ళీ బండి బయలుదేరేది. మళ్ళీ చేస్తాను ఫ్రెండ్స్, బండి స్టార్ట్ అయినాక ఇప్పుడైతే వర్క్ నడుస్తుంది. ఈ వర్క్ అయిపోయినాక మళ్ళీ చేస్తాను, వీడియో తీస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. డ్రైవర్లకు ఎంత బాధలో చూడండి, రోడ్ల పైన ఎంత బండి ఎట్లా యాక్సిడెంట్ అవుతుంటే వస్తుంది. నైట్ మొత్తం వేలికతో ఇక్కడ కూర్చున్నా, బండి ముందర కూర్చున్నా, చాలా ఇబ్బందిగా ఉంటుంది. నైట్ 11 గంటలకు ఎవరు ఉండరు, మెకానిక్లు కూడా ఎవరు ఉండరు. ఇప్పుడైతే పోయి మెకానిక్ దొరికొచ్చిన ఎలక్ట్రీషియన్ బండి అయితే వర్క్ అయితే చేస్తున్నాడు. వర్క్ చేసినాక మనం వెళ్ళిపోవాల్సింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మన ఛానల్ చాలా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్లు కూడా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మళ్ళీ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము రాజమండ్రి నది మీకెళ్ళైతే పోతున్నాము. గోదావరి నది మీకెళ్ళైతే చాలా పెద్ద నది ఇది. ఇప్పుడు కాకినాడకి వెళ్ళి ఖతం పోయినాక రాజమండ్రి పాడైపోతుంది. ఇట్లా బండ్లు కూడా ఎట్లా పోతున్నాయి, రోడ్ అంతా బాగోలేదు. 4-5 కిలోమీటర్లు ఉంటుంది, అంతకన్నా ఎక్కువనే ఉంటుంది కానీ తక్కువనే అయితే ఉంటుంది. చాలా పెద్ద నది ఇది గోదావరి అంటే, చాలా పెద్ద నది. చూడండి వాటర్ ఎక్కడ దగ్గర వాటర్ ఉన్నాయి. అదే అంత నది, పెద్ద నది గోదావరి. ఇంకొకటి చూడండి, ట్రైన్ పోయేది అక్కడ, ట్రైన్ మార్గం. ఇది లారీలు పోయేది, అది పోయేది మార్గం. ఇది చాలా పెద్ద నది. ట్రైన్ 3 కిలోమీటర్లు 3-4 కిలోమీటర్ల పైన ఉంటుంది కానీ తక్కువ ఉన్న ఫ్రెండ్. థ్యాంక్ యూ ఫ్రెండ్, థ్యాంక్ యూ. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్లు కొట్టండి, షేర్లు కొట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ బ్రిడ్జి మీద వర్క్ అయితే నడుస్తుంది ఫ్రెండ్స్. ఇది చాలా పెద్ద నది గోదావరి. ఎక్కడ చూసినా వాటరే, ఎక్కడ చూడండి, ఇక్కడ చూడండి మొత్తం వాటరే. 4-5 కిలోమీటర్ల పైన ఉంటుంది ఇది మొత్తం. ఇది అక్కడ ట్రైన్ మార్గం, అది ట్రైన్ పోయేది మార్గం, అది ఇది లారీలు పోయేది. కానీ రోడ్డు రిపేరింగ్ చేస్తున్నారు ఒక సైడు. ఇదంతా అదే అంతా అది రాజమండ్రి వాగే గోదావరి నది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్లు కూడా షేర్ కొట్టి. థ్యాంక్ యూ. అయితే కాకినాడ పోర్ట్లో ఉన్నాము. బండి అన్లోడ్ అవుతున్నది. మంగళ 4 బండ్లు అయితే అన్లోడ్ అవుతుంది. తర్వాత మన బండి కూడా అన్లోడ్ అవుతుంది. ఇంకా అక్కడనే చూడ అటాచ్మెంట్ చేస్తున్నాయి చూడ అన్లోడింగ్. ఇదంతా గ్రౌండ్ మొత్తం అంతే, అంతా ఇక్కడనే అన్లోడ్ అయ్యేది. శుద్ధ అన్లోడింగ్. ఇప్పుడైతే ముంగళ 4 బండ్లు ఉన్నాయి, 4 బండ్లు అన్లోడ్ అవుతున్నాయి. తర్వాత మన బండి అన్లోడ్ అవుతుంది. హలో ఫ్రెండ్స్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్లు కొట్టండి, లైక్లు చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్, మన బండి అయితే కాకినాడలో అన్లోడ్ అయిపోయింది. ఇప్పుడైతే మనం కాంటా చేయించుకున్నాం. కాంటా చేసుకొని ఇక్కడ పక్కకు సైడ్కి ఆపినాం బండి. ఇంకో బండి వస్తున్నందుకు మనం ఆగినాము ఇక్కడ. ఇంకో అలా రాళ్ళ లోడ్ చేస్తుంది బండ్లో. ఇదే మన బండి అయితే అన్లోడ్ అయిపోయింది. ఇప్పుడైతే మళ్ళా ఎంటీ వరంగల్ ఇసుకకు లోడ్కి వెళ్ళాలి. ఈ నుండి డీడీ అయితే వెళ్ళింది. ఇంకో లారీ వస్తానందుకు ఆయన నేను కలిసిపోదామని చెప్పి ఆపుకున్నాను. అది మన బండి అన్లోడ్ అయిపోయింది. ఇక్కడ రాళ్ళు లోడింగ్ ఎట్లా చేస్తున్నాం, లోడింగ్ చేస్తున్నాం. ఇదే మన కాంట కాదు, బండి అయితే బాగానే జామ్ అయిపోయింది. కాంట చేసుకొని అయితే బయటికి వెళ్ళినాము.
అయితే అన్లోడ్ అయిపోయింది బండి. ఆ బండి అయితే అన్లోడ్ అయిపోయింది. ఇప్పుడే అయితే ఖాళీ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇసుకకి వెళ్ళాలి నుండి కాకినాడ కోట్ల బండి అనేది అన్లోడ్ అయిపోయింది. ఇప్పుడే కాంట దగ్గర వెళ్ళవటం మనం. వేరే బండ్లు చాలా లోడ్ అవుతున్నాయి. ఇంకా కాకినాడ పోర్ట్ రోడ్ అక్కడ రైట్కి చక్క పోతే కాకినాడ పోర్టు అని వస్తాయి. నైట్ అయితే ఇక్కడనే పంపులో పెట్టుకొని పండుకున్నాము. పొద్దున్న సీరియల్ రాగానే ఆయన పిలిస్తే ఈ కాంటలో పిలుస్తారు వాళ్ళు సీరియల్. పొద్దున సీరియల్ పిలిచి పోయినాము, కాల్ చేసినాము పోట్ల. ఇంకో ఇప్పుడు వచ్చిన ఇక్కడ అన్లోడ్ అయిపోయింది. అయితే మా బండి గురించి చూస్తున్నా. ఇంకా బండి అయితే రాలేదు. బండి ఎప్పుడు వస్తుందో 5 నిమిషాలు వస్తాను. అర్ధగంట అయింది. అందుకోసం బండి అయితే ఆడుకున్నాను. ఇట్లా పోతే ఫోర్ట్ పోతుంది రైట్ సైడ్. ఇట్లా పోతే ఫోర్ట్ రోడ్ ఇదేమో కాకినాడ ఊళ్ళో పోతే ఇట్లా పోతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఈ వీడియో ఇప్పటికీ ఆఫ్ చేస్తున్నా. ఇప్పుడు ఇంటి నుండి మేము మన అన్న వచ్చేది ఉంది. ఆ లారీ రాగానే మనం వరంగల్ ఎంటీ వెళ్ళిపోవాలి. నుండి 300 కిలోమీటర్ పోవాలి ఫ్రెండ్స్. అయితే నెక్స్ట్ వీడియో అయితే వేరే చూస్తే ఫ్రెండ్స్.